మా ఊరి గుడి పోషమ్మ గుడి. పొట్టెల ఇది 21 దండ. ఇది దోస్తులందరికీ నమస్తే. ఇలా మా అమ్మల ఇంటికి వచ్చిన నోము ఉందని. తెలంగాణలో నోము ఎట్లుంటుంది చూడదు, పద్ధతులు కూడా చూపిస్తా. బెల్లం పాకం పడుతున్నాం అన్నట్టు. బెల్లం పాకం బట్టి ఏం నూనె పొలాలి కదా అలాగే మా వద్దే ఇంటి పక్క వద్దే. ఇగో ఈయన మా తమ్మిడి కొడుకు. ఏం పేరు? మయాన్. చిన్నోడు, మా ఇళ్ళ చిన్నోడు బిందు. మా మర్దలు బిందు. అవో మా రామచంద్రి వాళ్ళ కొడుకు. ఇగో ఈ సైన్యం అంతా మా తమ్ముళ్ళ పిల్లలు. ఎప్పుడు చెప్తా కదా వాళ్ళ కొడుకు. మా తమ్ముడు 4 తమ్ముళ్ళు. ఇగో పెద్ద తమ్మిడి బిడ్డే. ఇగో 2వ తమ్మిడి కొడుకు. ఇంకా అందరినీ పరిచయం చేస్తా. ఇట్రా దువా ఇట్రా. సిగ్గొస్తుంది మా కూడా. హాయ్ చెప్పరా బుడ్డోడా. గట్టిగా ఎటో చూస్తుండు అందరు. ఇటు తీరది నాకు వీరది పని. అయ్యప్రా ఎటో చూస్తుండు దిక్కులు. చాలు ఇక బెల్లం పోస్తున్నాము. కాలి బెల్లము చక్కెర వేసినాము. మోతాదుగా నీళ్లు పోసి బగోన్లో పొయ్యిపై పెట్టినాము. మసిలినాక చక్కెర బెల్లం వేసినాము. మొత్తం కరిగినాక గోధుమ పిండిలో పోసినాము. వీడియో తీస్తున్నాం. పేరు జానకి. జాను తీస్తుంది వీడియో. ఇదిగోండి నోము దండలు అనమాట. ఇది తొట్టెలు అంటారు. ఇదిగోండి తొట్టెల ఇది. ఇగో ఇంకొకటి ఇది మామూలుగా కూర్చున్నాము. ఇదిగోండి ఇది 21 దండ. ఇది కడతారు. కడతాక చూపిస్తా. వీడియో పొడవకుండా నేను చూసుకుంటాను అనమాట. ఇంకొకటి చూపిస్తా. తొట్టెల నోము దండలు. మా అమ్మ వాళ్ళకు ఎల్లమ్మ ఉంటుంది అనమాట. ఎల్లమ్మ గురుగులు పందిరి ఇట్లా వేసిండు. ఇప్పుడే మన ఆయన వేసిండు. ఇక దేవినర్ర అంటారు. ఇది దేవినర్ర. ఇక దేవుండి ఇక్కడ పెట్టి మొత్తం ఇది డెకరేషన్ లాగా వేసినాక మంచిగా అనిపిస్తుంది అనమాట. నోమి ఇన్నే అవుతుంది. పోలేలు అవి కట్చారు అంటారు. మళ్ళా పోలేలు అయినాక గుడికాడ తీసుకొని కొండపోయి పెడతాం అనమాట. అంటే ఊర్లో గుడికి కూడా నైవేద్యంలాగా పెడతాము. పంతులు వచ్చినాక కథ ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి. అన్నీ తయారైనాక చూపిస్తాను. వీడియో కూడా కాకుండా సరే. మరి ఈ వీడియో ప్రతి ఒక్కరు లైక్ కొట్టుడి యాద్ మరొకటి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా. చాలా రోజులకు వచ్చిన మా అమ్మోళ్ళ ఇంటికి. రాఖీ పండగకి వచ్చినంటే ఇవాళనే వచ్చిన అనమాట. అందుకే ఇది కూడా యాదికి ఉండాలి నోము అని తాపతాప చేస్తారు. మీకు కూడా తెలుసు తెలంగాణలో ఎట్లా చేస్తారు అనేది. తెలంగాణలో పద్ధతి కూడా ఉండ్రి కాబట్టి మీకు కూడా తెలిసే కదా మా పద్ధతులు ఎట్లున్నాయి అనేది. మాకు లేదు అంటే మా అత్తగారికి ఏం నోము లేదు, మా అమ్మగారికి ఉంది కానీ. ఇది మా వాళ్ళు చేస్తారు. ఒకరు కొట్టుడు, ఒకరు వేయించుడు, ఇవన్నీ. నోము చేసినప్పుడు ఖచ్చితంగా నూనె పోలు చేస్తారు. నోము చేసే రోజు అయితే మస్తు పని ఉంటుంది. మీకు కూడా తెలిసే ఉండొచ్చు. మా వాళ్ళు 2-3 వచ్చిర్రు. ఇక అందరం కలిసి శిరవపాని అరుచుకున్నాము. అమ్మ చూడే పాకం పట్టినాం కదా. పాకం పడితే మిగిలింది పాకము. రవ్వలో పోసినాం అన్నట్టు. దాని అట్టి పెడితే రుచి అయితే బాగున్నాయి తింటే. అందుకే ఈ లడ్డూలు కడుతున్నాయి. ఏం కూర వండుతుంది అది అడుగు. ఏం కూర వండుతున్నాయి? గోకరకాయ ఇక మా చిన్న మరదలు ఇప్పుడే వచ్చింది. ఏం చెప్పాలి? వైఫ్ పెళ్ళాం అనాల. జోపేట్ శ్రీకాంత్ పెళ్ళాం. అది ఉందా బిర్జా ఏమో చూపిస్తా చూడు. ఆడ క్లాక్ టవరా ఊర్లో ఉండేది. అది ఊర్లల్లా దాన్ని ఏమంటారు అల్వేని? మన బుర్జు ఉంటుంది. ఇప్పుడే వచ్చిర్రు ఇల్లు. నమస్తే. గంట పట్టింది ఇప్పటిదాకా. వంకాయ కూర వండుతున్నావు ఇప్పుడు. వంకాయ ఆలుగడ్డ. టమాటాలు అయ్యి మనిషికోరు గంట పడతారా? కానీ ఏమేం చేస్తున్నావు? ఇక పిల్లలు ఆడుతురేడా.
ఏం తింటున్నా ధ్రువ? ఏంది చాక్లెటా? ఏంది అది? చూపి మళ్ళా సార్ చూపి. ఏంది అది? నోరు తెరిచి చెప్పు. ఏం చాక్లెట్? ఏంది? డబ్బులు లేవని నేను ఇచ్చిన. అమ్మో ఎన్ని ఇచ్చినావు? మళ్ళీ 5 రూపీస్ దొరికినాయి. ఏడు దొరికినాయి నాకు. ఏడు దొరికినాయి? కింద కిందనా? కాదు అంకుల్ మళ్ళీ డబ్బులు వాపస్ ఇస్తుండు. అయితే దాంతో అనుకోండి. అవునా? నీకు లేవు చాక్లెట్. ఏం తెచ్చినా? ఏది అల్తావా? అల్లరాదా? ఎన్ని జడ ఇది? ఓహో కట్టపీట ఊదిచ్చినాం. మస్తు ఊసినాయి తెస్తలేదు. ఇవన్నీ పెట్టినాం. 5 రకాల పండ్లు, కలశము, ఫోటో, దండ, తమలపాకులు అన్నీ 5 పెడతాం మేము ఎప్పుడైనా. కట్టిరు మా వాళ్ళు. ఇప్పుడు తొట్టెలు కూడా కడతారు, ఇంకా కట్టలేరు. పీట మీద మా అమ్మ మా నాయన కూర్చుంటారు. ఎందుకంటే ఒక పొద్దు వాళ్ళే ఉంటారు, నోము వాళ్ళే పట్టుకోరు కాబట్టి. పంతులు వచ్చినాక నోమి వేసి కథ చేసినాక మేము వండినాం కదా అన్నము, మళ్ళీ వాళ్ళ కోసం కూడా అంటే కట్చారు అంటారు కదా, నోంచారుతో వదులుతారు అనమాట ఒక పొద్దు. అప్పుడు తిన్నాక ఒక పొద్దు అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు తిన్నాక మేమందరం తినాలి, వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలన్నమాట. తాపకి ఇట్లనే ఉంటుంది. ఇది మా పూజా విధానం. ఇంకా చూపిస్తా, పంతులు వచ్చినాక కూడా చూపిస్తా. చేరుంబావు కదా అవి ఏమేమి చేయాలి? చేరుంబావు చక్కెర, చేరుంబావు రవ్వ, పండ్లు కోసేయాలి పంతులు వచ్చినాక కథ చెప్తుంటే. నోమయ్యేటి రోజు ఊర్లో గుడికి నైవేద్యాలు పెడతాము. దండలు కూడా వేస్తారు, మంచిగా డెకరేషన్ లాగా చేస్తారు అన్నట్టు గుళ్ళకి. ఖచ్చితంగా తాపకి ఇట్లనే వేస్తారు. 2 గుళ్ళు పక్క పక్కనే ఉంటాయి. నైవేద్యం తీసుకొని వచ్చినాం నోము కాడికి, నైవేద్యం పెడతాం. బాగా హాయ్ చెప్పు. హాయ్ బాయ్. హాయ్ చెప్పురా అందరు. రివర్ తిరుగుతున్నారు. అరే మమ్మీ ఏం గుడే? పోషమ్మ గుడి. జరసేపు ఉన్నాము, ఫోటోలు కూడా దిగినాము కొన్ని. పోతున్నాం, నైవేద్యం తీసుకొని పోతున్నాం అన్నట్టు. కొంచెం కొంచెం పెట్టు. ఒకటి పెట్టిడా, ఒకటి ఇక్కడ అమ్మవారు. నారాయణి నమస్తే. మళ్ళీ అక్షంతలు గౌరవం ఇదేవండి.
గల్జార అంజకరియం గల్జశ్రమ గవిష్ట ఖండేరద్రహ సమాశ్రిత ములే తత్ర అస్థిత మధ్యమాత్రగణాశ్రిత ఉక్షోతు సాగర సర్వే ఆయంతమాశ్రితః అత్ర గాయత్రిసా గ్రహణపృష్ఠగృహ ఆయందేవపూజా దంతక్షరక గంగే జలం నైదేవ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా ఆచరణ కావేరీ ఎల్లి యస్మిన్ నమస్కారం గౌరవస్పదన్నవ యజమానస్య మహోవ గౌరవం మిదమల్ల భూతం నిందలి పసుపు కుంకుమ అక్షంతులు ఇదే గణాధిపతి గౌరీ దేవతమావాహయామి స్థాపయామి పూజయామి గణాధిపతి దేవతమావాహయామి గౌరీ దేవతమా స్థాపయామి పూజయామి ఇది దేవతాభ్యో నమః ఇది నవగ్రహ దేవతాభ్యో నమః అక్షంతలు పట్టుకోండి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః సూర్యాయ నమః గ్రహాణాం మధ్యధానకులేత ప్రసాదిద్రస్తు సూర్యాయ నమః చంద్రాయ నమః నవగ్రహ అక్షంతలు సూర్యాయ నమః చంద్రాయ నమః బుధాయ నమః వరుణాయ నమః గురవే నమః శుక్రాయ నమః శనైశ్చరాయ నమః రాహవే నమః కేతవే నమః ఆదిత్యాయ నవగ్రహ దేవతాభ్యో నమః వాటి మీద పూలు ఆడో పువ్వు పెట్టారు ఆదిత్యాది నవగ్రహాది దేవతాయ నమః విహారీనాం నవానాం గ్రహాణాం మధ్యంధానుకులేత సిద్ధిరస్తు విగ్రహం ఉందా దేవుడిది దేవింతు నీ చరణాల శివాదీపకాంతుల రావయ్య శంకర రసాకార సుందర సేవింతు నీ చరణాల శివాదీపకాంతుల ప్రభో విశ్వనాథ ప్రేమ స్పదాశంభూదేవ నదోబాసురావరగంటి నగాదీశ్వర హర రావయ్య శంకర రసాకార సుందర సేవింతు నీ చరణాల శివాదీపకాంతుల రావయ్య శంకర రసాకార సుందర సేవింతు నీ చరణాల శివాదీపకాంతుల రావయ్య శంకర మంగళం గోచరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుధ్యాయ సార్వభౌమాయ మంగళం ఆనందగర్భోర్ దివ్య మంగళ నీరాదీపం దర్శయామి. తమ్ముళ్ళు తింటూరు అయ్యో అయ్యో ఏమేం పెట్టుకుంటున్నారా సాంబార్ ఇగో పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు చిన్ని వాళ్ళ కొడుకు అది సినిమా ఉంటుంది చూడు శ్రీకాంత్ జోగిపేట శ్రీకాంత్ అది లేనిది అదొకటే ఎంపోరియం మీ ఊర్లో తీసిరు కదా శ్రీకాంత్ అవి ఉన్నాయి అన్ని అదేంటి బుర్జు మాట్లాడు ఏమన్నా చెప్పాలా ఇగో ఓట్లు వేయమని చెప్తావా చెప్పు చెప్పు శ్రీకాంత్ కోసం ప్రచారం చెయ్యి. కాదు శ్రీకాంత్ కోటేసి దేనికి లేవన్నాడు వచ్చే ఎలక్షన్స్ జెడ్పీటీ సీట్లు పడతాడు మా శ్రీకాంత్ రెడ్డి. నా డ్రీమ్ అది అవునా సర్పంచ్ సర్పంచ్ జెడ్పీటీ సర్పంచ్ కాదా ఇగో ఈయనకేమో కాళ్ళు గుస్తున్నాయి అంట ఆట ఆడి ఏం గుస్తున్నాయి ఇప్పటిదాకా నిన్ను ఏమంటలేడు కానీ మా అమ్మాయి ఏమన్నాడు తెలుసా, నువ్వు సిటీలో ఉంటే నీకు తెలుస్తుండే రాజుడే కానీ అది సెట్ కాలేదు. డ్రెస్ పైన సెట్ కాలేదు. అదేదో తెచ్చి చెప్పా ఏదో జుబేదనా జూడియో